అందరికీ నమస్కారం అండి. ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి సంచలనం. హైకోర్టు కీలక ఆదేశాలు. డిఏ పిఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్. సో ఈ వీడియోలో ఉద్యోగుల బకాయిలకు సంబంధించి వాటి యొక్క చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఎన్నో ఏళ్ల తరబడి ఉద్యోగులకు పెండింగ్లో బిల్లులు అయితే ఉన్నాయి. ఈ బిల్లుల విషయానికి సంబంధించి ఈరోజే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరుగుతుంది. ఆ సమావేశం ఇంకా ముగియలేదు. సో ముగిసిన వెంటనే ఆ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ అయితే షేర్ చేస్తా. ఈలోగా ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా హైకోర్టు ఒక కీలకమైన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి. డిఏ పిఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పేసి హైకోర్టులో ఏపీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం పిటిషన్ అయితే దాఖలు చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. గత చంద్రబాబు ప్రభుత్వం హయాం నుంచి చెల్లించకుండా పెండింగ్లో ఉన్న కరువు బత్యం డిఏ, వేతన సవరణ బకాయిలను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు మంగళవారం స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రెజరీస్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్ ఆఫీసర్స్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. సో సిపిఎస్ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ పిఆర్సీ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎస్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాయపతి విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కరువు బత్యం వేతన సవరణ బకాయిలు చెల్లించలేదన్నారు. కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకారంగా 90% బకాయిలకు సంబంధించి నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉందన్నారు. మిగిలిన 10% కూడా పదవి విరమణ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించి పలు ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి అంటున్నారండి. సో దీనికి సంబంధించి హైకోర్టు 4 వారాలు అంటే 1 మంత్ వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే రాబోతున్నాయి. థ్యాంక్ యూ.